దేశాలతోనే యుద్ధం చేస్తుంది. సో ఐఎస్ఐ ఆల్ ఖైదాలు అమెరికా మీద మళ్ళీ దాడి చేసే అవకాశాలు చాలా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ అమెరికన్లు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ తీరు మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు అంటే ఇలా ఉంటారా, ఎలా బిహేవ్ చేస్తారా అని చెప్పి అమెరికన్లే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అంటే కమలా హారిస్ని కాదని ట్రంప్ను ఎన్నుకున్నందుకు అమెరికన్లు బాధపడుతూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ట్రంప్ ఫస్ట్ ఎరా చూస్తే 2017 నుంచి 2021 వరకు 4 సంవత్సరాలు పనిచేశారు ఆయన. ఆ టైంలో తర్వాత రెండో టర్మ్ ఆయన గెలవలేకపోయాడు జో బైడెన్ మీద. ఎందుకు గెలవలేకపోయారు? ట్రంప్ అంటే ఒక వినాశనం, ట్రంప్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్ట్రాయర్ అనేది ఒక పెద్ద పేరు వచ్చింది. ఆయన ఓడగొట్టారు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అని అమెరికన్స్ అనుకున్నారు. కానీ తర్వాత జో బైడెన్ పాలన నార్మల్గా జరిగింది. డెమోక్రాట్ జో బైడెన్, ఈయన రిపబ్లికన్ ఆవేశపూరితం. ఈయన రెండోసారి మళ్ళా పదవిలోకి రావడానికి 2024లో జరిగిన డిసెంబర్ దగ్గర జరిగిన ఎన్నికల్లో ఆయన ఏం చేశాడు? ఈ జో బైడెన్ మొదలుపెట్టిన యుద్ధాలన్నింటినీ నేను ఆపుతాను, ప్రపంచ శాంతికి పాటుపడతాను, అమెరికన్స్ ఇన్ని చేస్తాను అన్ని చేస్తాను, అమెరికా గ్రేట్ ఎగైన్ అని వచ్చాడు. ఇప్పుడు పదవిలోకి వచ్చా January 20 తర్వాత ఫిబ్రవరిలోనే ఆయన ప్రపంచం అంతా ట్రంప్లో ఈ టారిఫ్స్ వేశాడు. ట్రంప్ అంటే టారిఫ్స్ అయిపోయింది ప్రపంచంలో. ఈ టారిఫ్ల వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అక్కడ ఉన్న వలసదారులందరినీ ఇల్లీగలని పంపించేయడం. పెద్ద అమెరికా అంటే ఒక హబ్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ఈ హబ్ ఆఫ్ నాలెడ్జ్ కంటే ప్రపంచంలో ఉన్న నిష్ణాతులందరూ అక్కడికి వెళ్ళాలి. నిష్ణాతులు అక్కడికి వెళ్ళకపోతే ఎక్స్పర్టైజ్ అమెరికాకి ఆధిపత్యం ఉండదు. ఆయన తరిమేస్తున్నాడు, అమెరికా పతనం అవుతుంది. అమెరికా నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక మాంద్యంలోకి ఎంటర్ అయింది, అమెరికా ఆర్థిక కష్టాలు మొదలైనవి. ఆయన ఏంటంటే టారిఫ్లు వేసేసి నేను వేసి ట్యాక్స్ కన్సెషన్ అది అవ్వదు. కేవలం 3 నెలల్లోనే ఎలాన్ మస్క్ ఆయన నుంచి దూరం అయిపోయాడు. ఎలాన్ మస్క్ అనే ఒక అద్భుతమైన ప్రపంచ కుబేరుడు, ఒక పెద్ద మేధావి కూడా, ఆయన దూరం అయిపోయాడంటే అర్థమవుతుంది. అమెరికన్స్ ఈయనంటే చికాకు వస్తుంది. మొన్న మిలిటరీ పెరేడ్ పెట్టి ఇది ఒక డిక్టేటర్ చేసినట్టు చేశారు. అమెరికన్స్ సైన్యం ఒప్పుకోలేదు దాన్ని. సో తీవ్రమైన పరిస్థితి. అంటే ఎక్స్టర్నల్లీ ఆయన ఏదైతే యుద్ధాలు ఆపుతానన్నాడో ఆ యుద్ధాలు ఇంకా తీవ్రం అవుతున్నాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా తీవ్రం అవుతుంది. ఏదో ఉక్రెయిన్ నుంచి డబ్బులు ఇస్తేనే నేను ఆ యుద్ధం అని ఆపుతానన్నట్టు మొదలెట్టాడు. వైట్ హౌస్ని ఒక ఆర్గ్యుమెంట్, ఎప్పుడూ లేదు వైట్ హౌస్లో అంత ఆర్గ్యుమెంటు. ఇది 2 దేశాధ్యక్షులు కొట్టుకుంటారా అన్నట్టుంది. అది అమెరికన్స్ అందరూ ఒప్పుకోరు. అమెరికన్స్ అందరూ ఏంటంటే లిబర్టీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. స్వేచ్ఛకు వాళ్ళు ప్రజాస్వామ్య విలువలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు అమెరికన్స్. ఇలాంటి అమెరికన్స్ ఈ ప్రజాస్వామ్య విలువలను పడగొడుతున్నారు ట్రంప్. అందుకని ఏంటంటే వైట్ హౌస్ దగ్గర ప్రదర్శన మనం చూస్తున్నాం. మొన్న లాస్ ఏంజల్స్లో ఇష్యూ జరిగింది, మనం చూస్తున్నాం. కాలిఫోర్నియా రిచెస్ట్ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ అల్లర్లు మనం చూస్తున్నాం. లాస్ ఏంజల్స్ గవర్నరే ఈయన కోర్టుకి సూ చేశాడని తెలిసింది, కోర్టు కేసేసి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ట్రంప్ అంటే ఆయన దేశ అధ్యక్షుడి స్థాయి నుంచి మర్చిపోతారు. చూడండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఇండియా ఇబ్బంది పడద్దని తెలిసిన ద్వైపాక్షిక సమస్య ఇదని చెప్పకుండా ఇప్పటికి ఒక 9 సార్లు ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ నేనే అంటారు. ఇండియా తిరస్కరించిన అందరినీ ఇబ్బంది పెడతారు, మిత్రులను దూరం చేసుకుంటారు. నాటో దేశాలు దూరం అవుతున్నాయి. కెనడాని ఏంటంటే 51వ స్టేట్ కింద జాయిన్ అమ్మంటాడు. కెనడా అంత పెద్ద దేశాన్ని 51వ స్టేట్ అనొచ్చా? ఇది ఏ ఎరా? ఇది ఇట్స్ నాట్ ఏ కొలోనలైజ్డ్ ఎరా. తర్వాత గ్రీన్లాండ్ నాకు అమ్మేయండి అంటాడు. నిన్న మాక్రాన్ అక్కడికి వెళ్ళాడు. ఈ వెస్ట్రన్ కంట్రీస్లోనే సఖ్యత లేకుండా చేస్తున్నాడు. ఈరోజు నాటో విలవిల్లాడిపోతుంది. ఈయన సపోర్ట్ చేయకపోతే రష్యా వచ్చి అటాక్ చేస్తుందని. ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోయాడు. ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఇంకో యుద్ధం పెట్టాడు. అక్కడ ఇజ్రాయెల్ని హమాస్ని ఆపేస్తానని హమాస్ని ఇంకా చంపుతూనే ఉన్నారు. అప్పుడు ప్రామిస్ చేసింది అవ్వలేదు. ఇప్పుడు కొత్త యుద్ధం తెచ్చాడు. ఇరాన్తో తలగొరువు పెట్టుకున్నారు. అది అయ్యేది కాదు, అణుక్రమం ఆగేది కాదు ఇరాన్ ద్వారా. సో రష్యా అక్కడ రెచ్చిపోతుంది, చైనాని అక్కడ ఆగలేదు. ఇక అతిపెద్దది ఏంటంటే అమెరికా గ్రేట్ ఎగైనా ఆయన చేసే పాలసీ అలా ఉందా, లేకపోతే అమెరికా నెవర్ గ్రేట్ ఎగైనా అనేది ఒకటి ఉంది. రెడ్ క్యాప్ పెట్టుకు తిరుగుతాడు ట్రంప్. అమెరికా నెవర్ గ్రేట్ ఎగైనా, ఇంకెప్పుడు అమెరికాని గ్రేట్ అయ్యకుండా చేసేస్తానన్నట్టు ఆయన పాలసీలు ఉన్నాయి. ఆర్థికంగా ద్వైపాక్షికంగా ఇంటర్నల్గా ఈ డెమోక్రటిక్ వాల్యూల పరంగా అమెరికన్ చాలా బాధపడిపోతున్నారండి. అసలు కమాసడ్డ మళ్ళీ డెమోక్రట్లు ఉంటే ఎంత బాగుండని అమెరికన్స్ అనుకుంటున్నారు. దీనికి ఎవిడెన్స్ ఏంటి నేను చెప్పేదానికి మీరు అనుకుంటారు. ఇప్పుడు అమెరికా చరిత్రలో గత 80 సంవత్సరాల్లో లోయెస్ట్ పాపులారిటీ ఉన్న ప్రెసిడెంట్ ఈరోజు ట్రంప్ అండి. ఈ ట్రంప్ అంటే అమెరికన్స్లో ఆయన హవా పాపులారిటీ తగ్గిపోయింది. అమెరికన్స్ కూడా ప్రొటెస్టులు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడితే ఫెడరల్ రిసరెక్షన్ యాక్ట్, ఫెడరల్ యాక్ట్ ఆర్మీని దించేస్తున్నాడు ఆయన. అమెరికాలో అంత అవసరం ఉండదు. అది హైలీ లా అండ్ ఆర్డర్ ఎక్కువ ఉన్న నేషన్లోనే ప్రజలు తిరుగుబాటులకు వస్తున్నారంటే, ఏది రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన, తిరుగుబాటు అనలేం దాన్ని, ప్రదర్శన చేస్తున్నారంటే ట్రంప్ అంటే అమెరికాకి యావగింపు వచ్చింది. అందుకని ఎలాన్ మస్క్ ఒకటే అన్నాడు, ఈయన దించేసి అభిశంసన చేసేసి జేడీ వెన్సన్ అధ్యక్షుని చేయకపోతే అమెరికా నాశనం అవుద్దని. తర్వాత సారీ చెప్పొచ్చు.
సో ఈ విధానం ఏంటంటే అమెరికన్స్లో ఉంది. ఇంకో న్యూ పొలిటికల్ పార్టీని మస్క్ అంటే 86% సుమారు 5 మిలియన్ పీపుల్ దాన్ని ఓకే చేశారంటే అమెరికాలో ఈయనంటే ఎంత విరక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ట్రంప్ అంటే అమెరికన్స్కి ఒక రకంగా హేట్రెడ్ అండి ఈరోజు. ప్రపంచం అంతా అలాగే ఉంది. ఈ ట్రంప్ విధానాలు ఎలా ఉన్నాయంటే, ట్రంప్ అనేవాడు అమెరికా ఈ గ్రేట్ అగైన్ కాదు, అమెరికా నెవర్ గ్రేట్ అయిన పాలసీలు ఉన్నాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం దరిదాపుల్లోకి ప్రపంచాన్ని గింటేశాడు ఆయన. ఒక సైన్యం ఉందంటే ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతలేదు. పుతిన్ ఆయన మాట గౌరవించి ఇప్పుడు వినడంలా. జెలెన్స్కీ మాట వినలేదు వైట్ హౌస్లో. సౌత్ ఆఫ్రికన్ ఆయన ప్రెసిడెంటే ఇబ్బంది పడిపోయి మాట వినలేదు. సో గిఫ్ట్లు తీసుకోవడం, అమెరికాని ఎంతసేపు రూపాయలు పోగేయడం కదా. అమెరికా అనేది ఒక సంపద సృష్టించగలగదు. ఎక్స్పర్టైజ్ని గెంటెత్తి ఇంకా సంపద సృష్టి అలాగా. కాబట్టి అమెరికా పతనానికి ట్రంప్ దౌత్య విధానం, ఆర్థిక విధానాలు అవుతున్నాయి. కాబట్టి అమెరికన్స్కి ఈరోజు ఈయన ఎందుకు గెలిపించుకున్నాం, కమలా హారిస్ని గెలిపిస్తే, డెమోక్రాట్స్ని గెలిపిస్తే అమెరికా బాగుండును కదా, ఏదో స్లోగన్ అయినా అనే ఒక బాధలో అమెరికన్స్ ఉన్నారని మనకి ఇక్కడ అవగతం అవుతుందండి.